ఇప్పుడు తీరాన్ని టచ్ చేస్తూ వెళ్తుంది అని అనేది కూడా చెబుతూ ఉన్నారు. రైట్, ఇప్పుడే మనకి బ్రేకింగ్ వస్తుంది రామారావు ఇప్పుడే బ్రేకింగ్ వస్తుంది. కాకినాడ ఓడల రేవు దగ్గర తుఫాను తీరాన్ని తాకింది అనేది ఇప్పుడే నాకు అప్డేట్ వచ్చింది. మేబీ అది కంప్లీట్ గా హిట్ అయి ఉండొచ్చు, లేకపోతే హిట్ అయ్యే పరిస్థితికి నియర్ బై అన్నట్టుగా ఉందేమో. ఒకసారి మనం కాకినాడ అప్పారావుని అడుగుదాం. అప్పారావు, ఏంటి మీ దగ్గర అప్డేట్ ఏంటి? నాకు వచ్చిన సమాచారం ప్రకారం కాకినాడ ఓడల రేవు దగ్గర తీరాన్ని తాకిందని. అప్పారావు, కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలంలోని వాడలరేవు తీర ప్రాంతం ఉంది. అయితే ఇక్కడ తీరాన్ని తాకిందని ప్రచారం చేస్తారు. అయితే ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ అయితే రాత్రి 9:30-10 మధ్య రాజోల్లో తీరం దాటుతుందని కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు అల్లవరం మండలం వాడలరేవు అంటే అమలాపురం జిల్లా కేంద్రానికి కోనసీమ జిల్లా కేంద్ర సమీపంలో అల్లవరం మండలం వాడలరేవు ఉంటుంది. అక్కడే కనుక తీరం దాటితే మాత్రం నష్టం చాలా దారుణంగా ఉంటుందని చెప్పాలి. అయితే తీరం దాటడానికి ఇంకా కాస్త సమయం ఉందంటున్నారు ప్రభుత్వం. ఏమని రాజోల దగ్గర తీరం దాటుతుందని చెప్తున్నారు. అలాగే అనుకుందాం. మీరు అన్నట్టు కొంచెం సమయం ఉందని మీకున్న సమాచారం ఓకే. ఇప్పుడు నాకేమో తీరాన్ని తాకింది అని అంటున్నారు. కొద్దిగా తీరాన్ని తాకడం అంటే దాని ఐ స్పేస్, నిన్న మన నాయుడు చెప్పినట్టుగా దాని ఐ స్పేస్ని బట్టి తాకేది మెయిన్ కేంద్రం తాకడము, దాని వాయు ఇది తాకడము అనేది ఓకే, అది మనం అనుకున్నాం. ఏంటి అల్లవరం మండలంలోని ఓడల రేవు దగ్గర తీరానికి తాకితే నష్టం అపారంగా ఉండే ప్రమాదం ఉంది అంటున్నారు కదా. ఎందుకు ఓడల రేవు దగ్గర తాకితే తీవ్రమైన నష్టం, ఊహించలేని నష్టం ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా వెంకటకృష్ణ గారు, ఖచ్చితంగా. ఎందుకంటే వాడలరేవు తీర ప్రాంతం అనేది కోనసీమ జిల్లా అమలాపురానికి అతి సమీపంలో ఉంటుంది. అన్నిటికంటే మించి ఓఎన్జీసీ ఇక్కడ ఆఫ్షోర్ ప్లాంట్ అంటే సముద్రంలో తవ్వి తీసిన గ్యాస్ కానీ ఆయిల్ కానీ దాదాపు 12,000 కోట్లతో అతి సమీపంలో ఓఎన్జీసీ ఆన్షోర్ ప్లాంట్ నిర్మించింది. దాన్ని 2 ఏళ్ల కిందట ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ తీరం తుఫాను కానీ అక్కడ దాటుంటే తీవ్రమైన గాలుల దాటికి ఆ ఆన్షోర్ ప్లాట్ఫామ్ కానీ ఆన్షోర్ ప్లాంట్ కానీ భారీ స్థాయిలో విధ్వంసానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది కాకుండా ఆ చుట్టుపక్కల వేలాది కొబ్బరి చెట్లు ఉన్నాయి. ప్రధానంగా కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్ల మధ్యలో ఇల్లు కట్టుకునే సంస్కృతి గత కొన్నేళ్లుగా విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అదే కానీ జరిగితే వేలాది కొబ్బరి చెట్లు పేక మేడల్లాగా కూలిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే కొబ్బరి తోటల మధ్య ఉన్న ఇల్లు కానీ అదేవిధంగా కోనసీమ మీకు లక్షల సంఖ్యలో ఉంటాయి కదా అక్కడ కొబ్బరి తోటలే ఉంటాయి కదా, వేలేంటి చాలా చాలా తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. లక్షలు యా రైట్. ఒక్క నిమిషం అప్పారావు లైన్ లో ఉండండి. అప్పారావు, నేను ఒకసారి రామారావుతో మాట్లాడే ముందు మళ్ళొకసారి మీరు అదనపు సమాచారం కన్ఫర్మేషన్ తీసుకోండి, అక్కడ అధికారులతో లైన్ లో ఉండండి. రామారావు, ఇప్పుడున్న దీని ప్రకారం అయితే మనకి ఓడల రేవు అల్లవరం మండలంలోని ఓడల రేవు దగ్గర తీరాన్ని తాకిందని సమాచారం నాకు వచ్చిన అప్డేట్. సో ఓకే, మీకు వచ్చిందా లేదా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, ప్రభుత్వం ఏం చెప్తోంది? రామారావు. వెంకటకృష్ణ, ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ కానీ లేకపోతే ఆర్టీజీఎస్ కానీ లేకపోతే దీంతో పాటు ఐఎండి కానీ వీళ్ళు మాత్రం ఇంకా తుఫాను తీరాన్ని తాకేందుకు మరో గంట సమయం పట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను ప్రయాణం చేస్తుంది సముద్రంలో.